రోమిలకు తెలిసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణము నియమం నుండి విడిపించెను. అనగా ధర్మశాస్త్రము ఏమేమి చేయకపోయినో దానిని దేవుడు చేసెను. ప్రార్థన చేస్తున్నామండి. మహోన్నతుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికై స్తుతిస్తున్నాను. ఈ మాసంలో చివరి ఆదివారం మీ సన్నిధిలో గడపడానికి మీరు మా నిర్ణయం చేసినటువంటి ప్రభు మీ ప్రభువును బట్టి స్తుతిస్తున్నాను. ఆయన కృపలో కలిగినటువంటి దేవుడు, ఆయన సమృద్ధి కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, ఆశ్రయించే వారికి నిండైనటువంటి దేవుడు వివరించే దేవుడు. తండ్రి దినము మాకు దేవుడండి ఈ చివరి ఆదివారం ఈ సన్నిధిలో గడుచుగా సమయించండి. గడిచిన ఈ మాసంలో అన్ని దినాలను బట్టి ప్రభావ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభావ మమ్మల్ని సురక్షితంగా భద్రపరచాలి. ఈ దినమున ఈ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేశారు. ఇదమని మాటలు మీరు నేర్చుకొని మా హృదయాలు దిద్దుబాటు చేసుకోవడానికి మాకు నేర్పించి సహాయం చేయాలి. ప్రియులందరూ బట్టి వాళ్ళు మాట్లాడడానికి శక్తినిచ్చి వినవానికి వినబుద్ధినిచ్చి మరి మనల్ని మనం వేస్తున్నాము మనం చదువుకున్నటువంటి ఉత్తరాల్లో మాట ఏంటంటే 24వ వచనంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించడము. ఈ దినము 6 దినములు మనము మన పనుల్లో ఉంటాం, మన పనుల్లో నిమగ్నమై ఉంటాం. కానీ 7వ దినము ఒక దినము, ఇది యెహోవా దినము, ఇది యెహోవా దినము కనుక దీని ఉత్సాహించి సంతోషించడం అంటే ప్రభునందు సంతోషించాలి, ఉత్సహించాలి. ఉత్సాహము సంతోషము అంటే దేవుని యందు ఆనందము. ప్రభునందు ఆనందించడి, మరలా నేను చెబుతున్నాను, ప్రభునందు ఆనందించండి. భౌతికమైన ఆనందం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం లేదు. కానీ భౌతిక సంబంధమైన ఆనందము నిమిత్త మాత్రము ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము ఒక శాశ్వతమైనది. ఆత్మ శాశ్వతమైనది, భౌతికము నిమిత్త మాత్రమైనది. లోకము పరలోకము. లోకము కొంతకాలమే మనం ఈ లోకంలో పెడతాం, పరలోకము యొక్క యుగాలు దేవునితో ఆనందిస్తాం. శాశ్వతమైనది, నిమిత్త మాత్రమైనది. కనుక శాశ్వతమైన దాని కొరకు దేవుడు మనల్ని శాశ్వతమైన దాన్ని ఇవ్వడానికి కోసం మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచున్నాడు కనుక మనం దేవుని యొక్క పిలుపుకి లోపడే వ్యక్తులుగా మనం ఉండగలిగినట్లయితే ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడిచ్చే దీవెనలు మనం పొందుతాము. మనల్ని బట్టి భూమి మీద ప్రతి కాలంలో ఆయన మహిమ పరచబడతాడు. మనల్ని బట్టి ఆయన మహిమ పరచబడతాడు. అంటే మన జీవితము ఈ లోకంలో దేవుని యొక్క మహిమ కొరకే కానీ మన కొరకు కాదు, దేవుని కొరకు కాదు, దేవుని ఇంకొకరి కొరకు కాదు, దేవుని కొరకు కాదు, దేవుని ఇంకొకరి కొరకు కాదు. నువ్వు ఎవరి కొరకు అని అంటే ఎవరి కొరకు?
నేను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు నీవు అని మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. దేవుని భయం ఎక్కడ ఉంటుందో అక్కడ భక్తి ఉంటుంది. దేవుని యొక్క భయం ఎక్కడ ఉండదో అక్కడ నిర్లక్ష్యం ఉంటుంది, భక్తిహీనంగా ఉంటుంది. కనుక నిర్లక్ష్యత అనేది భక్తిహీనతకు దారితీస్తుంది. ఎప్పుడైతే భయం అనేది భక్తికి దారితీస్తుంది. ఆ భయం ఏంటంటే దేవుని భయం. దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉంటే దేవుని వాక్యానికి వెళ్ళిపోతున్నాం. ఒక సంఘం ఎలా భయపడినా సంఘానికి భయపడతాం. ఒక సంస్థకి భయపడితే ఆ సంస్థకి లోపడతాం, సమయాన్ని పాటించగలుగుతాం. అలాగని దేని విషయంలో మనం భయం కలిగి ఉంటామో ఆ భయంలో మనము క్రమంలో దేవుని భయంలో ఉంటే దేవుని వాక్యానికి సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలగడానికి దేవుని ఉపయోగించుకుంటాం. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అప్పుడు పౌరులు రోమా సంఘానికి రాస్తున్నటువంటి మాట, క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష విధి లేదు. మానవుడు గ్రహించవలసినది ఒకటి ఉన్నది. ఏమంటే శిక్ష అంటే ఎక్కడ? శరీరానికి శిక్ష, శరీరానికి శిక్ష అని భయపడుతున్నాం. కానీ ఆత్మకు కూడా శిక్ష అది అని భయపడవలసిన వారుగా ఉన్నాం. మనం అనుకున్నాం శాశ్వతమైంది ఆత్మ, అది యుగ యుగములు దేవునితో ఉంటుంది. అశాశ్వతమైనది నిమిత్త మాత్రమైనది శరీరం. శరీర శిక్షకు మనం లోపడుతున్నాం కదా, భయపడుతున్నాం కదా. ఆత్మ విషయమై మనం భయపడాల్సిన వారుగా ఉన్నాం. కనుక దేవుని వాక్యం కూడా మనకు సెలవిస్తున్నట్లుగా ఆత్మ విషయమై దేవులైన వారు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. పరలోక రాజ్యము వాటిది. ఈ లోకము మనకి శాశ్వతం కాదు. నేను పరలోక పౌరుడను, నేను పరలోక సంబంధిని అనే దృష్టితో మనం మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. శరీరం ఉంది, శరీరానికి దేవుడు సహాయం చేస్తాడు అని అనుకుంటాం. తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనం పరలోక వాసులు అని ఈ లోకంలో జీవించాలి. డిఫరెంట్ ప్లేసెస్ లో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఇల్లు ఉంటుంది. ఈ ఇంటికి వచ్చాం, ఈ దేవుడు ఈ మందిరంలోనికి మనం వచ్చాం. ఇది దేవుని యొక్క ఇల్లు. కనుక అందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఒకే వాక్యాన్ని వెళ్తున్నాం. అందులో ఒకే మనసుతో జీవించవలసిన మనగా ఉన్నాం. కానీ ఇక్కడ ఆ ఒకే వాక్యము అందరం పెట్టున్నాము. ఆ వాక్యము మనల్ని అక్షర ఆనందంలోనికి తీసుకువెళ్తుంది. అందుకని ప్రభునందు ఆనందిద్దాం, ఉత్సవిద్దాం అని దేవుని వాక్యము ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన కొందరిలో ఉండి కొందరిలో లేనివాడు కాదు. ఆయన సర్వాంతరాన్ని సర్వ ప్రజల్లో ఆయన ఉండే దేవుడై ఉన్నారు. కనుక అందరనే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. పౌలంటాడు, నేను క్రీస్తును కలిగి ఉన్నాను. క్రీస్తును కలిగి ఉన్నప్పుడు క్రీస్తు లేని వారికి క్రీస్తు ఉన్న వారికి వ్యత్యాసం కనబడుతుంది. క్రీస్తు కలిగినటువంటి వారి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. అంటే క్రీస్తు స్వారూప్యమే ఆ క్రీస్తును కలిగిన వారు చూపిస్తారు. ఉదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఎవరు మాట్లాడుతున్నది దేవుడు మాట్లాడుతుంది. కనుక మనం ఏమైతే మన హృదయాన్ని నింపుకుంటామో అది మాట్లాడుతుంది, ఆ నోరు మాట్లాడుతుంది. కనుక ఈ నోరు దేవునికి వస్తుంది, ఈ కన్నులు దేవునికి వస్తుంది, ఈ చెవులు దేవునికి వస్తుంది, ఈ దేహంలో అవయవాలని కూడా దేవుడే కొరకు. ఈ దేహంతో నీవు బయలుపరచాలి. దేవుడు నిన్ను ఆయన మన రక్షణ హస్తము నీ రక్షణ చాపి నీ పట్ల గొప్ప సాహస కార్యాలు చేస్తానని దేవుడు అనుకుంటుంది.
కానీ దేవుడు శక్తి లేని వాడు మాత్రము కాదు. ఆయన శక్తి సంపన్నుడు, బల సంపన్నుడు. ఆయన నీకు ఇవ్వాల్సినంత ఇస్తాడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. కనుక మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని కలగడం దేవుడు వాడుతుంది. మన పని ఏంటంటే భూమి మీద మన హోంవర్క్ ఏంటంటే ఆయన నీతి, ఆయన రాజ్యం. కనుక ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎదుగుతున్నట్లయితే దాని ప్రతిఫలం ఏమిటంటే నిత్య జీవనానికి మనం ప్రవేశిస్తాం, నిత్య ఆనందంలోనికి మనం ప్రవేశిస్తాం. కనుక ప్రేమలను చేదైనటువంటి వేరు, లోకనాథుడైనటువంటి అపవాది అనేవాడు మనలో చేదైన దాన్ని మాట్లాడు. కనుక ఆ చేదైన దానిని మనం గుర్తించగలిగిన వాడుగా ఉండాలి. దేవుని వాక్యమే చెప్తున్నది, మన పొరపాటును మనం గుర్తించగలిగాం. మన పొరపాటును గుర్తించగలిగిన వాడు కనుక మనం ఏమై ఉన్నాము, మన పొరపాటు ఏమిటి అనేది మనకు అవగాహన వచ్చినప్పుడు, దాన్ని క్రమం చేసుకున్నప్పుడు నువ్వు కన్నీళ్ళు కాదుకుంటావు. నీ మనస్సాక్షి నీకు ఒక దారి చూపేవాడుగా ఉంటాడు. నీ అంతరంగంలో నీకు దారి చూపిస్తుంది. నీ మనస్సాక్షి, నీ అంతరంగంలో ఉన్నటువంటి మనస్సాక్షి నిన్ను మెలుకొల్పుతుంది, నిద్ర లేపుతుంది, నిద్ర మేల్కొల్పుతుంది. కనుక భక్తులైనటువంటి వారు మొదట అవ్వలేదు నాను, కానీ ఇదే భక్తులతో నడిచినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు ఆయన క్రమబద్ధంలో వారికి నేర్పించినటువంటి విధానం అది గ్రహించి అపొస్తలుడైన పౌలు నాలో యేసుక్రీస్తు ప్రభువు జీవిస్తున్నాడు అనేది సాక్ష్యం ఇచ్చాడు. ఎటు చూసినా ఏం కనపడుతున్నాడంటే పౌలుతో ఏం కనపడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు. పౌలుకి ఆ యేసుక్రీస్తు ప్రభువుకు ముందు ఎవరు కనపడ్డారు? ధర్మశాస్త్రము ఆయనలో కనబడింది. ధర్మశాస్త్రము అది ఎవరి నుంచి వచ్చింది? మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రము తనలో ఉంది, కానీ ఆ ధర్మశాస్త్రము తనలో ఉన్న పాపాన్ని తీసివేయలేక దేవుడి దగ్గర నుంచి వచ్చిందేక, దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడి మానమని చెప్పుకుంటున్నాం, నీతిగా బ్రతకలేకపోతున్నాం, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం. లోకంలో అపవిత్రమైంది, అపరిశుద్ధమైంది, అన్యాయమైంది, అక్రమైంది, మోసకరమైనది, దురాశతో సంబంధించింది ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ వాటిని మనము జయించలేనటువంటి వారంగా ఉన్నాం. ధర్మశాస్త్రము కలిగి ఉన్నాడు, కానీ వాటిని జయించలేకపోయాడు. కానీ అయితే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా ఆయన ఏం చేశాడంటే జయించగలిగినాడు. అందుకని అంటున్నాడు ఆ సాక్ష్యము. ఏమంటున్నాడంటే ఎట్లగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రము ఉన్నది, అది చేయలేకపోయింది. కానీ ధర్మశాస్త్రానికి బదులుగా యేసుక్రీస్తు ప్రభువుని నేను చేర్చుకున్నాను. అంటే ఆయన దేవుడు ఆయన స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించినటువంటి సంఘము అని రాయబడింది. దేవుడు మన స్వరక్తం నుంచి యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుని కుమారుడు అని మనం అని కనుక పిలుపుతున్నాడు. ప్రభా దేవుని మాకు కనపరచు అంటే చాలు అని అన్నాడు. ప్రభు చెప్పారు, పిలుపు నన్ను గుర్తుంచుకున్నావు కదా, ఇంకా నువ్వు గుర్తించలేదా, గ్రహించలేదా? మనం క్రైస్తవులుగా ఉంటున్నాము, కానీ క్రైస్తవాన్ని గుర్తించలేనటువంటి వారు కూడా నేను మిగిలిపోతున్నాను. కనుక పిల్లరా, ఇక్కడ ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఆయన నీతిని అనుసరించలేకపోయాడు. అందుకని ఏమంటున్నాడంటే నీతి ధర్మశాస్త్రము వల్ల వచ్చిన నీతి కాక ఏం చేస్తున్నాడు? క్రీస్తునందు విశ్వాసం ద్వారా వచ్చినటువంటి నీతి గలవాడనై అని అంటున్నాడు. కనుక ఏ నీతి కావాలి మనకి? ఇప్పుడు ఎవరికి ఏ నీతి కావాలి? మనం అనుకున్న నీతి మనకు ఉంటుంది, కానీ అది నిత్య జీవానికి చేర్చలేదు.
ఇక్కడ ధర్మశాస్త్రమే అంటే రాయబడింది. ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి నీతే ఆ నీతే నిత్య జీవానికి చేర్చబడలేకపోయింది కదా. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నటువంటి నీతి సంపాదించుకోవడానికి, ఆయన ద్వారా వచ్చే నీతిని సంపాదించుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాను, నేను కలిగి ఉన్నాను అన్నాడు. అందుకు వారికి జరిగించి ఏంటంటే లోకంలో శరీరానికి విలువైపోలేదు కానీ మన ఆత్మకి విలువించినాడు. కనుక పిల్లల మన జీవితంలో కూడా శరీరాత్మలో కలిగి ఉన్నటువంటి మనము ఈ దినము ఏ దినము దేవుడు మనకు అనుగ్రహింప చేసినటువంటి దినము, ఏర్పాటు చేసిన దినము. ప్రతి దినము ఏర్పాటు దినం అనుకోవాలి మనం. కాబట్టి ఏ దినము దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనం చెప్పండి ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మనకున్నది. కనుక ఈ దినము ఏర్పాటు చేసిన దినం. అన్ని దినములలో దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే 6 దినాలు సురక్షితంగా పనులు చేసుకో. కానీ ఒక దినం యెహోవా ఏర్పాటు చేసిన దినమున ఆ రోజు నీ ప్రభునందు ఆనందించడానికి ఇష్టపడు, ప్రభునందు నీవు సంతోషించడానికి ఇష్టపడు. కనుక మనం ప్రభు దినాన్ని కూడా దొంగిలించే వారంగా ఉంటున్నాం. ఏం చేస్తున్నామండి? ప్రభు దినాన్ని కూడా దొంగిలించే వారంగా ఉంటుంది. అలాంటి ఆశీర్వాదాలకి దేవుడి దగ్గర నుంచి మనం పొందలేము కదా. కనుక దేవుడు ఈ ధర్మశాస్త్రమైనటువంటి నీతి కాకుండా దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితి, క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చిన నీతి ద్వారా మనము ఈ లోకంలో జీవించాలి. ఇందులో దీనిలో ఒక్కటైన జీవితం రావాలి. ఇందులో మనకి అందరూ ఒక తండ్రి బిడ్డలుగా ఉండాలి. ఒక తండ్రి మన తండ్రి ఎవరు? తల్లి ఎవరు? తల్లి సంఘము. తల్లి సంఘము. తండ్రి ఎవరు? దేవుడు కామన్ గా అందరికీ దేవుడే మనం చెప్పుకున్నాం. కానీ మనకి ఎవరైతే క్రీస్తు నందు జన్మించగలుగుతారో వారు దేవుడు వాళ్ళకి తండ్రిగా ఉంటాడు. అదేనండి. కనుక తండ్రిగా ఉంటాడు. ఆ తండ్రి మనము సన్నిహితులుగా ఉంటాం. ఈ సంఖ్య ఎందుకంటే అక్కడ రాయబడింది కదా, దేవుడు జనముల సంఖ్య రాయినప్పుడు ఈ జనం అక్కడ జన్మించను అంటే యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించను సెలవించును అని దేవుడు మాట్లాడు. అంటే నువ్వు బ్రతగా జన్మించాలి అని అన్న మాటకి మనం ఆశ్చర్యపోవడానికి వీలేదు. కనుక కొత్తగా ప్రతి ఒక్కరు కూడా శరీరంలో జన్మించాము, కానీ ఆత్మలో కూడా మనం జన్మించవలసిన వారంగా ఉన్నాం. జన్మించినటువంటి వారికి ఆ పాత లోకమే కాక, పాత నియమాలే కాక, పాత పద్ధతులే కాక, పాత నైజమే కాకుండా, పాత ఉద్దేశాలే కాకుండా నూతనపరచబడాలి. ఆ వ్యక్తి నూతనపరచబడతాడు. కాగా ఎవరైనా క్రీస్తు నందు వారిని నూతన సృష్టి, పాతవి పాతవి గతించిన ఇదిగో సమస్తము పరివర్తన, మార్పు జీవితం, మార్పు అవ్వాలి. కనుక మారు మనసు తప్పకుండా ఏది మారు మనసు పొందితే ఒక్కొక్కటి తీసివేసుకోవడం కాదండి. సంపూర్ణంగా దేవుడు సంపూర్ణంగా కడిగి వేస్తాడు. పాపం నుంచి సంపూర్ణంగా విడుదల దయచేస్తాడు, విడిపిస్తాడు. అదే నీకు సాధ్యం కానిది దేవుడు సాధ్యపరుస్తాడు. మీకు సాధ్యం కాని దాన్ని మీరు అనేక విషయాల్లో ఓడిపోయి ఉంటారు. కానీ అది దేవుడి దగ్గరికి తీసుకొస్తే తప్పనిసరిగా దాన్ని జయించిన వారిగా ఉంటారు. కనుక అదే ఒకవేళ శరీర వ్యసనాలు ఏదైనా కానీ నీకు మారిపోవడం ఉండవచ్చు, కానీ నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలంటే నీకు అంటున్నారు. పాడు చేసుకోవడం నీవు పాడు చేసుకోవచ్చు, మొక్కని బాగు చేసుకోవడం అంటున్నారు. కనుక దాన్ని బాగు చేసేది ఎవరంటే ఎవరు? ప్రభు చెప్తున్నాడు. నాకు మాట ఏమో నాకు బాగు చేసేది ఎవరి. కనుక మన హృదయాన్ని
దేవుడికి అప్పగించాలి. ఎప్పుడైనా మనం చూస్తున్నాం, ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది పడుతున్నారు, భక్తులైన వారు చనిపోతున్నారు, భక్తి లేని వాళ్ళు చనిపోతున్నారు, లోకంలో లోకాన్ని బట్టి ఆనందించే వారు చనిపోతున్నారు, లోకాన్ని బట్టి భక్తిలో జీవించిన వారు కూడా చనిపోతున్నారు, లోకంలో శరీరంతో ఆనందించిన వారు సుఖానుభవం కలిగి నిద్రిస్తున్నారు. శ్రమపడి శోధించబడి వాళ్ళు చనిపోతున్నారు. చివరికి వారు మాట వింటారు. కనుక ప్రియుల కొత్త మాట దేవుడు మాటలు సాధిస్తుంది. ఏమిటంటే ఈ లోకంలోనే నీకు తీర్పు. నీ పాపం ఇక్కడ పోగొట్టుకున్నావా, ఉంచుకున్నావా? ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మన వెంట మన పాపం వచ్చినట్లయితే ఆ పాపం అక్కడ నీకు తీరిపోదు. అక్కడ నీకు తీర్పు. ఆ తీర్పులో నీవు బయటికి రావడానికి కనుక ఇక్కడే అది నీకు అర్థం కావాలి. అది దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు. ఈ లోకానికి వచ్చి ఆ రహస్యాన్ని చెప్పాడు. ఆ రహస్యాన్ని మనం తెలుసుకున్న వారమై మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. కనుక ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష అనేది లేదు, క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష. అంటే మనం ఇప్పుడు యేసు ప్రభు నేను అనుకున్నాము, ప్రార్థనకు వస్తున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని బిడ్డలుగానే ఉన్నాము, దేవుని వాక్యంలో అంటే బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకున్నాం, పేర్లు మార్చుకున్నాం అనుకుంటున్నాం. కానీ అది కేవలము పేరుకు మాత్రమే క్రైస్తవం, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నాం. కానీ మార్చాల్సింది ఎక్కడ, మార్చాల్సింది ఎక్కడ? అంతరంగంలో మార్పు రావాలి. ఒక నూతనమైనటువంటి విధానం రావాలి. ఒక బొగ్గు నిప్పుగా మారాలంటే ఇంకా అదంతా రెబల్స్ పడాలి. బొగ్గుకి ఏముందండి? వెలిగే గుణం ఉంది. ఆ నిప్పు ఆ బొగ్గుని అంటుకున్నప్పుడు దాని రంగు మారుతుంది. ఆ తర్వాత దాని యొక్క శక్తి కూడా మారుతుంది. బొగ్గు లాంటి మానవుడు దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడినప్పుడు మానవుడు కాదు. మీరు దైవమని సర్వోన్నతుని కుమారులని నేను సంరక్షిస్తున్నాను. మీ దగ్గర మానవత్వంలో దైవత్వం ప్రవేశించినప్పుడు మొగ్గు అగ్నిగా మారుతుంది. మానవుడు దేవుడుగా ఎవరైపోతున్నాడండి? మీరు దేవుడిలా వచ్చావయ్యా అని అన్న మాట ఎప్పుడు వినలేదు. మనం దేవుడిలా నుంచి బతుకున్నావయ్యా అని ఎప్పుడు వినలేదా? చూడండి, నా ఆత్మ నియంత్రించి నా కట్టడలను నేను నెరవేర్చుకునేలా చేస్తాను. నీ శక్తి చాలదు, మన శక్తి చాలదు. కానీ దేవుని శక్తి నేను ఏం చేస్తానంటే బొగ్గు లాంటి నీ జీవితాన్ని మీకు అర్థం చేస్తుంది. ఒకప్పుడు బానిసలు అయిపోయినటువంటి ఇప్పుడు నిన్ను ఆ బానిసత్వ జీవితంలో నుంచి దేవుడు వెలువరికి చేస్తున్నాడు. కనుక దేవుడు మాట్లాడాల్సింది క్రీస్తు యేసునందున్న నన్ను జీవనించు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. సాక్ష్యం ఇస్తున్నాడు. పాప మరణముల నియమము, పాప నియమం నుండి నన్ను విడిపించను. ఒకప్పుడు అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి అక్రమమైనటువంటి పనులు, అన్యాయపు జీవితము జీవించినటువంటి వ్యక్తులను ఏం చేస్తాడు? క్రమబద్ధంలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు. సంఘాలు తీసుకురాలేదు. సంఘము ఈ సంఘం అనుకున్న తీసుకురాలేదు. ఒక సంవత్సరాన్ని తీసుకురాలేదు. యేసు క్రీస్తు ప్రభు ఇండివిజువల్గా మనం ఆయన్ని సంపాదించుకోవాలి. రక్షణ అనేది ఇండివిజువాలిటీ అని ఉంది. కనుక నీకు రక్షణ అవసరము, నాకు రక్షణ అవసరము. కనుక మన కుటుంబంలో రక్షణ అవసరము. ఈ కుటుంబం రక్షణ కలిగినటువంటి కుటుంబంలో నీతిమంతులుగా వారు ఉంటారు. నీతిమంతుల గుడారములో 15వ వచనము రక్షణను గురించినటువంటి ఉత్సాహ సునాదము
రక్షణ సునాదం. ఏమనుకుంటున్నాను మనం? ఏమనుకుంటున్నామా చెప్పండి. ఇక్కడ వచ్చి మౌనంగా కూర్చొని వాక్యం వింటున్నాను. ఇక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా మనం అనుకుంటున్నాం. నువ్వు ఎలా ఉంటున్నావు? రక్షణ గురించినటువంటి సునాదము అక్కడ వినపడుతున్న ఈ కుటుంబంలో పరిశీలన చేసుకోండి. ఒకసారి ఆలోచించండి. నీతిమంతుల గుణాలు, దుష్టుల నివాసం. నీతిమంతుల గుణాలమా, దుష్టుల నివాసమా? కనుక దుష్టులైనటువంటి వారిని నీతిమంతులుగా చేయడానికి ఒక మార్పు జీవితము, ఒక పరివర్తన జీవితమే ఇది. ఈ లోకంలో మనము పరివర్తన అనేది చెందకపోతే మన పాపం మన వెంట వస్తుంది. మన నీతి మనం వెంట రావాల్సింది, మన పాపం మనం వెంట వస్తే మనకి శిక్ష. కనుక ప్రభు సరిదారిగా దినాల్లో కొన్ని విషయాలు ప్రభు అర్థం చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి, 6వ వచనం 17వ వచనం చదువుకున్నాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించండి. క్రీస్తును కలిగినటువంటి మనము క్రీస్తు వెలుగై ఉన్నాడు, క్రీస్తు జీవమై ఉన్నాడు, క్రీస్తు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక క్రీస్తులో పరిశుద్ధత మీలో ఉండాలి. క్రీస్తులో ఉన్నటువంటి జీవము నీలోనికి రావాలి. కనుక క్రీస్తులో ఉన్న వెలుగు నీలోనికి రావాలి. మనుషులు మీ సత్క్రియలు, మీ క్రియలు ఏంటి? సత్క్రియలు, సత్ప్రవర్తన, సత్క్రియలు, సద్భావం కలిగినటువంటి రీతి ఎప్పుడు వస్తుందంటే నువ్వు మనిషిగా ఉన్నప్పుడు, నీలో మనిషి పరివర్తన చెందినప్పుడు నీలో సద్భావం వస్తుంది. క్రీస్తు యేసునందు కలిగినటువంటి మనసును మీరును కలిగి ఉన్నది దేవుని వాక్యం ఉంది. అది పౌలు చెప్తున్నాడు ఆ మాట. కనుక ఇక్కడ మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తున్నట్లు వారి ఎదుట మీ వెలుగు. మనుషులు అంటే వారు ఎవరండి? మనుషులు అంటే సమాజం. సమాజం ఎదుట ప్రత్యేకించబడినటువంటి, సమాజంలో నుంచి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి నీవు ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన జీవితం. ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకమైన జీవితం. నేను చూసినటువంటి వాడు ఒక ప్రత్యేకం అనే సాక్ష్యాన్ని, నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోవడం కాదు, కానీ నీ గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఎదుటి వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలి. కనుక ఏమంటున్నారు? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించు. మీలో అంధకారం అంటే అంధకారమే బయటకు వస్తుంది, వెలుగు అంటే వెలుగే బయటకు వస్తుంది. ట్యాక్సీ లైట్ సెల్స్ లేకుండా ట్యాక్సీ లైట్ ఆకారంగా పెట్టి ఇచ్చేసిన ప్రయత్నం ఉందా? అలాగే కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరగాలంటే తిరగకూడదు. కనుక ఫ్యాన్ తిరుగుతుందంటే దానికి కారణము కరెంట్ ఉంది. కనుక లైట్ వెలుగుతుందంటే లోపలే ఉండే సెల్లో ఉంటాయి అని చూపిస్తాం. కనుక ప్రియుల మనం కూడా క్రీస్తు మనలో ఉండాలి. ఆ వెలుగు మనలో ఇచ్చినటువంటి ఆ వెలుగు మనలో ఉన్నట్లయితే ఆ వెలుగు ఎక్కడ ప్రకాశం చేయాలంట? మనుషులు ఎంత ప్రకాశం చేయాలి. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. తండ్రిని మహిమపరచాలంటే, పరలోకమైనటువంటి తండ్రిని మహిమపరచాలంటే, తండ్రి దగ్గర నుంచి నీకు దేవుడు రావాలంటే నువ్వు ఈ లోపల నుంచి తండ్రిని మహిమపరచవలసిన వారిగా ఉన్నావు. కనుక తండ్రి దగ్గర నుంచి నీకు అప్పుడు దేవుడు వస్తాయి, నువ్వు తండ్రిని మహిమపరచాలి. కనుక ఇక్కడ ఇంకో మాట రాయబడింది 17వ వచనం. తను శాస్త్రమైనను ప్రవక్తల వచనాలను కొట్టివే వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చటకే కానీ కొట్టివేటట్లు నేను రాలేదు. ఆకాశము భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రము నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నలను
తగ్గిపోదని మీకు చెప్తున్నాను. ఇక్కడ మనకు అర్థం కావాలి, ధర్మశాస్త్రం చేయలేని ప్రభు చేశాడని చెప్తున్నాను. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఈయన నెరవేర్చలేకపోతున్నాడు. కానీ ఇక్కడ ధర్మశాస్త్రం కొట్టివేయడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రాన్ని అధిగమించి నేను దాన్ని కొట్టివేయడానికి రాలేదు, ప్రవక్త వచ్చినాన్ని కొట్టివేయడానికి రాలేదు. దేవుడు పంపించిన ధర్మశాస్త్రము, దేవుడు పంపించిన ప్రవక్తలు వారు చెప్పిన మాటలు నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. కనుక ఇక్కడ క్రీస్తు యేసునందు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము వలన మనం ఏం చేస్తామంటే ధర్మశాస్త్రము చేయలేనిది ఎవరు చేస్తారు? క్రీస్తునందు విశ్వాసం చేస్తుంది. కనుక దేవునికి మనకి ప్రత్యక్షం కలిగి, దేవుడు ప్రత్యక్షంగా మన కంటికి కనపడడు అని ఆయన ఉన్నాడు. విశ్వాసం ద్వారా మనం ఆయన చూస్తున్నాం. ఏమవుతుంది? విశ్వాసం అనేది నిరీక్షించు అనే యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి కలవని ఉన్నవని అనుటకు రుచిమై ఉన్నది విశ్వాసం. కనుక విశ్వాసం మనం కనుక ఏం జరుగుద్దా, ఎలా జరుగుద్దా, ఎలాగా కానీ ప్రభునందు విశ్వాసం ఉంచగలిగింది. ఆ విశ్వాసము నీవు నమ్ముకున్నటువంటి దానికంటే ప్రభునందు విశ్వాసం జయించడాన్ని ఇస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించినటువంటి విజయము యేసుక్రీస్తు ప్రభుకి. ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నువ్వు చేయలేనిది దేవుడిని అప్పగించగలిగినట్లయితే తప్పనిసరిగా చేస్తాం. నీ మనసులోని అంతరంగంలో ఏదో ఒక పాప నియమము నిన్ను పట్టి బలహీనపరుచుకున్నటువంటి దశలో ఉన్నట్లయితే అప్పుడు ఎందుకంటే విశ్వాసాన్ని ఉపయోగించింది. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసినప్పుడు నీకు ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ ప్రార్థనను బట్టి దేని విషయంలో దేవునికి మనపెట్టావో ఆ విషయంలో జయాన్ని చూడగలుగుతాం. ఆ విషయంలో జయాన్ని చూడగలుగుతాం. ఒకవేళ దీన్ని బట్టి పిలుస్తున్నటువంటి స్థితి ఏమైనా వెతుకుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? ఎక్కడ పెట్టేస్తా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. 35 సంవత్సరాలకి వ్యాధిగ్రస్తుడు అని రాయబడిందంటే అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అతను వయసు అయి ఉండవచ్చు? 35 పుట్టిన కాడ నుంచి చక్కగా ఉన్నాడా? పుట్టిన దగ్గర నుంచి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడా? వ్యాధి వచ్చి ఆయన సమయంలో పెద్దస్తే కొన్నింటిలో నవలోకలు నీళ్లు కదిలించిన సమయంలో ఎవరు ముందు దిగుతారో వారు స్వస్థత పొందుతారని అక్కడ విధానం ఉంది. కనుక 75 సంవత్సరాల నుంచి నిరీక్షణ కలిగి ఉన్నాడండి. తన విశ్వాసం అంత గొప్పది. విశ్వాసం ఉంది, అంత గొప్పగా ఉన్నాడు. దాన్ని శుద్ధులు కాలేకపోతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ శుద్ధులు కావట్లేదు. పోయిందా హృదయం శుద్ధయిందా? లేదు. దేవుని మందిరం ఉంది. దేవుని మందిరం అనేది కొనికి లాంటి. ఈ మందిరానికి మనం వస్తున్నాం, వాక్యం వింటున్నాము, కానీ శుద్ధులు కాలేకపోతున్నాం. ఎవరైతే ఆ నెలలో మొదట అంటే మనం అనుకుంటాం దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత, దేవుడు వాక్యం విన్న తర్వాత ఎవరైతే నీళ్లతో ప్రభా నా పాపములను క్షమించమని దేవుని సన్నిధిలో నీరు ఇస్తాము. జాలి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, కృపా ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు, కృప వెంబడి కృపను కుమ్మరించే దేవుడు. ఆయన వీటన్నింటినీ ప్రతి పాపను చూసే దేవుడు. కలిగిన పవిత్రునిగా చేస్తాడు. నేను పవిత్రునిగా చేసే ఆ దేవుడు ఆయన దగ్గర నుంచి నువ్వు ఏం సంపాదించుకుంటావు? ఆయన లోకాన్ని జయించాడు కనుక నిన్ను కూడా చేసినవిగా చేస్తాడు. అక్కడ పడి ఉన్నాడు అంటే ప్రభు ఏం చేశాడంటే అనేక
సంవత్సరం నుంచి బహుదా కాలం నుంచి అప్పుడు పడి ఉన్నాడన్న సంగతిని ఎరిగి ప్రభు ఆ స్థలానికి వచ్చి స్వస్థపడకూడుచున్నాము. ఆ పడిని చూసి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకూడుచున్నామా అని వాడిని అడగగా ఆరోగ్యం అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు మన కోరికలో దించేవారు ఎవరు లేదు. మనం నాకంటే ముందుగా దిగునని అంటున్నాడు. కానీ ఎవరు ముందు దిగునో అక్కడ ఎవరు ముందు దిగునో. కానీ ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తారో దేవుడి సన్నిధిలో వారికి విజయం. నేను వచ్చే లోపల నేను వెళ్ళే లోపల ఎవరో ఒకరు వారు చూస్తున్నారు. కానీ అక్కడే పడుతుంది నిరీక్షణతో తిరిగి వెళ్ళాడా, నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. కానీ దేవుడే తన దగ్గరికి దేవదూతలు కాదు, దేవదూతల కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. కానీ ఎవరు వచ్చాడు? దేవుడే వచ్చాడు. కొన్ని సమయాల్లో మనం దేవుడు ఎవరి ద్వారా మనకు సహాయం అందిస్తాడని నిరీక్షణ కలిగి ఉంటాం. కానీ మీ నిరీక్షణ మీ విశ్వాసము ఎలాగా మీ నిరీక్షణ మీ విశ్వాసం ఎలాగా దేవుడే స్వస్థపడబోతున్నామని ఈ పరిపెట్టుకొని నడుము మంచి వెంటనే ఎన్ని సంవత్సరాలండి? 35 సంవత్సరాలు పడినటువంటి దాన్ని వెంటనే ఆ క్షణంలోనే నీకు విడుదల. నువ్వు నిరీక్షణ కలిగి నీ విశ్వాసంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే పంట విత్తనం వేసి అది ఏదికి మొక్క ఏదికి కొంతకాలం వచ్చి అది పంట పండి కోసే కాలం. ఇప్పుడైతే ఎలా ఉన్నది? ఇప్పుడు విత్తేవారి వెనకాలనే చెప్పండి, ఇప్పుడు విత్తేవారి వెనకాలనే వాక్యం విత్తబడుతుంది, పంట భయపడుతుంది. ఆ కాలం వచ్చి ఉన్నదే అని దేవుడు మాట్లాడుతుంది. అప్పుడైతే విత్తబడిన కొన్ని సంవత్సరాలకి కొన్ని దినాలకి పంట పడితే వస్తుంటాం. అది కొనసాగదు. కానీ విత్తబడుతుంది, వాక్యం విత్తబడుతుంది. ఆ దినమే ఆ పంట కోసుకునే దినాలు ఈ దినాల్లో మనం అన్నిటి అంతము సమీపించబడి ఉన్నది అని రాయబడింది. చూడండి, రాత్రి నేను చెప్తున్న వాక్యం అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి కలుగుతారని ప్రార్థన చేయటం వెలుగుగా ఉన్నది. ప్రియుల చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, ప్రార్థన చెప్తున్నాం. ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే ఏంటి? ఏంటి? దేవుడితో మాట్లాడుకోవాలి. వాక్యం చదవడం అంటే ఏంటి? దేవుడితో మాట్లాడతాం. ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం? దేవుడు ఎంతసేపు మాట్లాడుతున్నాం? రోజుకి ఎంతసేపు మాట్లాడుతున్నాం? నేను అనుకుని సాయంత్రం పూట మేడగది మీద వెళ్ళిపోతాను. నేను 10 గంటల దాకా కూర్చుంటాను. 7 గంటలకి వెళ్ళి 10 గంటల దాకా కూర్చుంటాను. ఉదయం మందిరం వరకు వస్తాను. 3 గంటలకు వచ్చి 3 గంటల ప్రాంతంలో వచ్చి అలా 7 గంటల దాకా ఎక్కడే కూర్చుంటాను. ప్రార్థన చేసుకుంటా ఉంటాను. దేవుడు మందిరం ఇచ్చాడు. ఆ మందిరము ప్రార్థనా మందిరం అన్నప్పుడు ఆయన రాయబడింది. తలుపులేసేసి మూసేసి ఎప్పుడు ఆదివారం ప్రార్థనా దినాన్ని పంపించేద్దామా? ఎవరైనా వస్తారేమో నాతో కలిసి ప్రార్థన చేయడానికి అనుకుంటున్నాను. కానీ ఎవరు నిన్న కుటుంబంలో వచ్చాడు. మెసేజ్ వచ్చినప్పుడు కూర్చున్నాం ఇద్దరు కలిసి. ఆ తలుపు తీసుకొని ఆ గాలి పీల్చుకుంటూ ఇద్దరు ప్రార్థన చేశారు. కానీ అందరూ తమ సొంత కార్యాల మీద ఏమైపోయారు? సొంత కార్యాల మీద బిజీ అయిపోయారు. కానీ దేవుని కార్యాల మీద ప్రార్థన చేయకుండా నీ కార్యమే కాదు.
అది మందిరానికి బాధపడుతున్నాం. కనుక పిల్లల దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన చేయని వాడు కాదు, స్వస్థపరిచింది. నీ హృదయాన్ని స్వస్థపరిచింది. నీకు హృదయం వ్యాధి ఉంది, శరీర వ్యాధి ఏం లేదు, అంత బాగానే ఉంది. ఏమంటే శరీర వ్యాధి ఎలా ఉంది? ఆల్రెడీ శరీరం బాగానే ఉంది, ఏ జబ్బు లేదు. కానీ హృదయం వ్యాధి ఉంది. రెండు వ్యాధి, శరీరానికి ఉన్న వ్యాధి, హృదయానికి ఉన్న వ్యాధి. హృదయం వ్యాధి గాయపరుస్తుందా? శరీరం వ్యాధి గాయపరుస్తుందా? చెప్పండి, ఏ వ్యాధి గాయపరుస్తుంది? హృదయంలో ఉన్న వ్యాధిని ఏది పోగొట్టుకోవాలి? ఏది పోగొట్టుకోవాలి? హృదయంలో ఉన్న వ్యాధిని పోగొట్టుకోవాలి. ఆ వ్యాధి సంగతి నీవు గుర్తిస్తున్నావా? నీ వ్యాధి నువ్వు గుర్తిస్తున్నావా? శరీరానికి ఉన్నటువంటి ఆ వ్యాధిని నువ్వు గుర్తిస్తున్నావు. శరీర వైద్యుడి దగ్గరికి వెళ్తున్నావు, వాడు చెప్పినట్టుగా వెళ్తున్నావు, వాడు ఇచ్చినటువంటి మెడిసిన్ వాడుతున్నావు. కానీ అది స్వస్థత పొందకపోయినా కానీ మాటికి అక్కడికి వెళ్తున్నావు. కానీ ఆ కుమారుడికి హృదయాన్ని నా దగ్గరికి తీసుకున్నాం. కనుక మనం ఆ హృదయాన్ని మనం దేవుడి దగ్గరికి తీసుకుంటే ఈ వ్యాధి నాది అని మనం చేసే దేవుడి శబ్దంలో ప్రాబ్లం. ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఎంత ధనం ఖర్చు పెట్టాలి? స్వస్థ బుద్ధి గలవారై మెలుగుగా ప్రార్థన చేయడంలో మెలుగుగా ఉండండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము మనం సమకూర్చుకుంటున్నామో, సంపాదించుకుంటున్నామో, గొప్పవారం అయిపోతున్నామో, ఏదో మనం స్వాధీనం పంచుకుంటున్నామో, ఏది మనం పనికొడుతున్నామో అన్నిటి అంతము, వాటికి అంతము సమీపమై ఉన్నది. దీంట్లో పాస్ అయ్యావా అడిగాను. 6 సబ్జెక్టులు చెప్పుకున్నాం. 10th క్లాస్ ఎన్ని సబ్జెక్టులు అండి? 6 సబ్జెక్టులు. అందులో 6 సబ్జెక్టులు ఉన్నాయి. అందులో 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 6 సబ్జెక్టులు పాస్ అయ్యావా? అందులో ఒక సబ్జెక్ట్ అలా పాస్ అయ్యావా? ఆ 10th క్లాస్ 35 సంవత్సరాల నుంచి చదువుకున్నావు, ఒక్క సబ్జెక్ట్ అయినా పాస్ అయ్యావా? ఒక్క సబ్జెక్ట్ అన్నా క్వాలిఫైడ్ మార్కులు వచ్చినాయి. 35 క్వాలిఫైడ్. 3 తలాంతులు, 6 తలాంతులు, 30 తలాంతులు అని రాయబడింది కదా. కనీసం 30 తలాంతులైనా కానీ ఒక సబ్జెక్టులో పాస్ అయిన అనుభవం ఉందా? మరో ప్రాచీనాలు గ్రహించాలి, గుర్తించవలసిన వారిగా ఉన్నాము. అయితే ప్రభు ఉన్నాయి, ఆకాశము భూమి కత్తించనే కత్తించడం కానీ అని ధర్మశాస్త్రం అంటే నెరవేరవచ్చు. దాని ఉదయను నిశ్చయముగా మీతో చెప్తున్నాను. వాటిని నెరవేర్చడానికి నేను వచ్చాను. దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. తర్వాత 9వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన యొక్క దానిని మీరి మనుషులకు అలాగే చేయి బోధించువాడు ఎవరు? వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడను. పిల్లగా మనకు హెచ్చరించబడుతుంది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆజ్ఞ ఏంటంటే ఇది నా కొరకు, ఈ ఆజ్ఞ నా కొరకు, ఇది నా కొరకు. ఈ ఆజ్ఞ హెచ్చరించబడుతుంది. బోధించడం సులభమే, వాక్యం చదవడం సులభమే, అప్పచెప్పడం కూడా సులభమే. కాబట్టి ఒక 5th క్లాస్ స్టూడెంట్ కానీ, ఒక 7th క్లాస్ స్టూడెంట్ కానీ పారాగ్రాఫ్ ఇచ్చేసి వచ్చేవాడానికి అప్పచెప్పు బాబు అని అంటే అప్పచెప్తాడు. అప్పచెప్తాడు. కానీ ఆ పేరాలో ఉన్నటువంటి ఒక్క వచనము, అది 5 పేరాలు కలిగినటువంటి 5 వచనాలు కలిగినటువంటి పేరా ఉండొచ్చు అనుకోండి. అందులో ఒక్క వచనము జీవించబట్టే 35 సంవత్సరాలు గడిచినా కానీ ఒక వచనం కూడా. కాబట్టి మరి నీకు సాధ్యం కానప్పుడు నువ్వు ఎందుకు ప్రయాసపడతావు? నీకు సాధ్యం కావట్లేదు కదా, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి
లెక్కేసేసి నువ్వు సాధ్యపరచగలిగినటువంటి దేవుని యొక్క పాదాలు పట్టుకున్నట్లయితే నీ పోరాటం అంతా వ్యర్థమైపోతుంది. నీ పోరాటము నీకు నష్టాన్ని కలిగేస్తుంది. నీ పోరాటము నీ కుటుంబాన్ని గాయపరుస్తుంది. నువ్వు అనేకులకు గాయంగా ఉన్నావు. నీ వెలుగు ప్రజల ఎదుట, మనుషుల ఎదుట ప్రకాశింపజేయవలసినటువంటి మనము అలా అయిపోతున్నామండి. వాళ్ళకి ఇక్కడ ఏమంటుంది కాబట్టి యాజ్ఞలో మిగులుకున్న వీరి మనుషులకు చేయి బోధించేవాడు ఎవరు వాడి పర్వతంలో మిగుల చెప్పగలిగిన వాడు. వాక్యం చెప్పేవాడు లేరని నేను చెప్తున్నాను. వాక్యం మీరందరూ చెప్తున్నారు. కానీ నేను చేయకపోతే చెప్పబడిన వాక్యం మీరు చేయగలిగితే ఎవరు చెప్పేవారుగా ఉన్నామా, చేసేవారుగా ఉన్నామా, చేయటానికి అప్పగించుకున్నామా, చెప్పడానికి అప్పగించుకున్నామా, దేనికి అప్పగించుకున్నాం? చెప్పేవారు మిగిలినట్ట, చేసేవారు గొప్పవారు అంట. చేసేవారు ఏంటండి? అయితే వాటిని గైకొని బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. అల్పుడు గొప్పవాడు, అల్పుడు గొప్పవాడు. అల్పుడు ఎప్పుడు పలుపు ఏమండి? ఆడంబరము కాదు, ఆడంబరం కాదు. అల్పుడు ఎప్పుడు పలుకుతాడండి? అంతా అన్ని ఇస్తున్నాడంట అంటారు కదా. ఈ సామెతను మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఏమండి? ఈ సామెతను మనం ఉపయోగించుకోవచ్చు, మన జీవితానికి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ దేవుడు రాయబడి అల్పుడు అనబడును. బోధించేవాడు అల్పుడు, జీవించేవాడు గొప్పవాడు. ఒక్క వాక్యాన్ని పట్టుకున్నాం ఈ సంవత్సరం మొత్తం. ఒక్క వాక్యమే. ఆ ఒక్క వాక్యం అయితే ఒక్క చెట్టు, ఆ అంజూరపు పండు ఒక్కటైనను, నాకు ఇష్టమైనటువంటి పండు ఒక్కటైనను లేదంట. ఇంతకాలం చెట్టులు పెంచి 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 ఆఖరికి ఏమైనా లాభం వస్తుందేమో. ఒక్క పండైనా, ఒక్క అంజూరపైన వస్తే నా ప్రాణులకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండుగను లేకపోయాను. ఎంతకాలం పెరిగింది చెట్టు? పండ్లకాలం వచ్చినా లేదు, పండ్లకాలం రాకపోయినా, ఏ కాలం వచ్చినా లేదు. అన్నిటి కాలము సమీపమైనది. మనం జరగడానికి వస్తున్నట్టు ఇంతకాలం మాత్రమే ఉన్నారు కదా. మనం జరుగుతుంది ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఒక పండైనా ఉందా? ఒక్కటి ఉన్నా కానీ చెట్టు చెప్పండి. ఒక్క పండున్న చెట్టు నిలబడుద్దా? కాపు కాసేద్దా? లేదు. ఏమంటే వృద్ధాప్యం వరకు పిల్లలు కలగకపోతే గుడ్రాలు నడుపుతా. వృద్ధాప్యంలో ఒక బిడ్డను కన్నా కానీ ఆ పేరు ఉంటుందా? ఆ మచ్చ ఉంటుందా? ఆ డాక్ ఉంటుందా? లేదు కదండి. లేదు కదా. వృద్ధాప్య దశలో ఏదైనా ఒక పొట్టు కానీ ఆశీర్వాదం. కానీ గొప్పవాడునా అల్పుడువా? దేవుని రాజ్యంలోనికి వదించేవాడుగా మనం ఉంటే ఇతరులకు చెప్పేవాళ్ళగా కాదు. కానీ మనం చెప్పుకున్న మాటలను పట్టుకుని జీవించగలిగిన వ్యక్తులుగా ఉంటాయి. మనం ఎవరు? పరలోక రాజ్యంలో ఏ స్థానం కావాలండి? కుర్చీలు కావాలా లేకపోతే నేల కావాలా? చెప్తున్నా. నేల మీద కూర్చున్నవారు కుర్చీలో కూర్చున్నారు. కుర్చీల్లో కూడా ప్రత్యేకమైన కుర్చీలు కూడా ఉంటాయి. సెవెన్ హ్యాండ్స్ ఉన్నాయి, హ్యాండ్స్ కుర్చీలు ఉన్నాయి, నేల ఉన్నాయి, చాపలు ఉన్నాయి. చాపలేని నేల కూడా ఉంది. పర్వత రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏ స్థానం కావాలి చెప్పండి?
అయ్యగారు మమ్మల్ని అందరూ కుర్చీలు కాదు కుర్చీలు కింద కూర్చోాలి కాళ్ళు మోకాళ్ళు అయ్యా మోకాళ్ళని కూర్చోబెట్టి అక్కడ చెప్తారా గంట చెప్తారా గంటన్నర చెప్తారా 2 గంటలు చెప్తారంటే అమ్మో 9 గంటలు కూర్చోబెట్టి సాయంత్రం 4 గంటల దాకా అంతే. వాళ్ళు అటు కదిలించి ఇటు కదిలించి ఇటు కదిలించి ఇటు కదిలించి అటు కదిలించి 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 అమ్మో కనుక బోధించేవాడు అల్పులు, బోధించేవాడు అల్పులు, జీవించేవాడు చెప్పండి జీవించేవాడు గొప్పవాడు. కానీ ఏ స్థానం మనం కోరుకున్నాం? ఒకరోజు నేను మా పిల్లలు అందరూ పరిచర్య చేయించుకోవడం గొప్పదా చేయడం గొప్పదా అన్న దాని మీద కొన్ని మాటలు ఉంటాయి. మా పాప పెద్దమ్మ ఇక్కడికి వచ్చి చూశారు కదా, ఆ విషయంలో పరిచర్య చేయటం అది. ఇప్పుడు ఇస్తరాకు అందరికి భోజనం పెడుతున్నారు. ఇస్తరాకు ఎత్తేసేవాడ గొప్పవాడని చెప్పాను. ఇస్తరాకులో పెట్టేవాడ గొప్పవాడు, ఇస్తరాకు ఎత్తేసేవాడు గొప్పవాడు అనే దాంట్లో ఇస్తరాకు ఎత్తేసేవాడు గొప్పవాడు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? అందరూ చెప్పాలి భోజనం పెట్టడానికి మంచినీళ్ళు పెట్టడానికి చిన్నపిల్లలు వస్తారు, కాశీ పెడతారు, ఇస్తరాకులు వేస్తారు, తర్వాత రైస్ పెడతారు. దాంట్లో స్పెషల్ కర్రీ ఏమంటే స్వీట్ అయినా దాంట్లో స్పెషల్ కర్రీ అయినా పెట్టడానికి స్పెషల్ కర్రీ తీసుకున్నాం అనమాట. చట్నీ తీసుకున్నాం, చట్నీ తీసుకున్నాం. సరే మొత్తం అయిపోయిన తర్వాత ఎవరు ఇస్తరాకులు తీసేస్తారో వాళ్ళు ధనిలు అని చెప్పుదాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఎనకముందే వాళ్ళు కంప్లీట్ కాకముందే గమనం అయిపోయి వాళ్ళు కంప్లీట్ కాలేదు, కంప్లీట్ కాకపోతే గమనం అయిపోయి ఇస్తరాకు మంట పెట్టేసుకొని వాళ్ళు తీసేస్తున్నారు. వాక్యం బాగా పనిచేసింది. మనకేంటంటే అలాగా విస్తరాకులు వేసేవాళ్ళగా ఉంటాం, విస్తరాకులు పెట్టేవాళ్ళగా ఉంటాం. చిన్న ఇస్తరాకులు తీయడానికి మాత్రం ఇప్పుడు ఎవరు అతులు ఎవరు కనులు ఎవరు గొప్పవాళ్ళు? తీసేవాళ్ళు గొప్పవాళ్ళ? ఇస్తరాకులు పెట్టేవాళ్ళు తక్కువగా ఉందో అది నాది. గ్రేట్ దట్ ఈస్ నాట్ మైన్. ఏది గొప్పగా పడుతుందో అది నాకు కాదు అనుకుంటే అమ్ములు వ్యవస్థ నేను తగ్గించుకోవాలి. ఎవరు మీతో సహాయం చేస్తారు? అవును కదా, పరిచయం మీ పొరుగు వాళ్ళ పట్ల మీకున్న ప్రేమ నిక్కటమైన ప్రేమతో ప్రేమించమని మీ సంపూర్ణ మాట్లాడు. ఆ బరువు నీ మాస్తానికి ఏ బరువు చెప్పండి అమ్మా, ఈ బరువు నీ మాస్తానికి ఈ సంచిని తీసుకెళ్తానండి అమ్మా. కొన్ని పర్యాలని సంచి వచ్చేవాళ్ళ సంచి ఆ బరువు మనం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి అలాంటి అనుభూతి ఉన్నది. చెప్పండి అలాంటి అనుభూతి ఎంతగా ఫీల్ అవుతారు? నిక్కటమైన ప్రేమ. నువ్వు ఎవరైనా కావచ్చు, యేసు క్రీస్తు ప్రభులో నీకు చూపించే ఆ ప్రేమ ఫలితాన్ని చూపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యముగా వాక్యాలలో ఒకరు ఇది కనబరుచుకున్నామా? ఈ సంఘం ఇంటి దగ్గర అవుతున్నాను. సంఘం ఏంటి కదా? సంఘం కదా, ఇది సంఘమేనా? సంఘంలో వాక్యాలలో ఒకరు నిక్కటమైన ఇంటి దగ్గర ఇంటిగా వదిలిపెట్టేస్తాం. సంఘంలోకి వచ్చిన సంఘంలో ఒక్కరే
వచనము మిక్కటమైన ప్రేమ. అది మనం కనుగొచ్చుకోవాల్సిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి దాన్ని అభ్యాసం. అందుకని దేవుడు ఆయన హంబులు చేశారు. ఆయన తను తగ్గించుకొని ఆత్మస్వరూపమైనటువంటి దేవుడైన రక్త మాంసాలు కలిగినటువంటి శరీరంతో ఉండేది కనుక పిల్లలు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఏ శిక్ష విధి లేదు. కన్ఫర్మ్డ్. ఏ శిక్ష విధి లేదు. క్రీస్తులో లేని వారికి ఏ శిక్ష. కనుక ఎందుకని ఆయనలో ఏముందంట? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆయనలో ఉన్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను పాపాన్ని పోగొట్టింది. పాపాలను వచ్చే మరణాన్ని కూడా పోగొట్టింది. జీవము నాలోనికి ప్రవేశించింది. ఏ శిక్ష వాక్యం వింటున్నా మనం ఇంకా బోధించి ఇతరులకు చెప్పి అంతులుగానే ఉంటున్నాము. కానీ ఇతరులకు చెప్పేది, ఇతరుల దగ్గర చూసేది, దేవుని వాక్యాన్ని బట్టి చూసేది, అయ్యో ఇది నాలో లేదే అని అనుకొని దాన్ని బట్టి మనం గొప్పవారు కాలేకపోతున్నామని ఆ గొప్పతనాన్ని మేము సంపాదిస్తున్నాం. అలా మనం సంపాదించుకోవడం ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సర్వశక్తిమంతులైన దేవుడు, నీ ఆజ్ఞలు ఎంత గొప్పవి, నీ కట్టడలు ఎంత గొప్పవి, నీ వాక్కులు ప్రభా మీరు మాకు అనుగ్రహించేసేవన్నీ కూడా ఎంత విలువైన మాటలు. క్రీస్తు చేసుకున్న వాళ్ళకి ఏ శిక్ష ప్రభా మీలో నిలిచిందే భాగ్యము పరిశీలన నీతి కంటే శాస్త్ర నీతి కంటే మీ నీతి అధికము కానట్లయితే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని కింద భాగం రాయబడి వారు భక్తి చేస్తున్నారు, మనం భక్తి చేస్తున్నాం. అనిరులైనటువంటి మనకి దేవుడిచ్చినటువంటి కృప, ఆయన కృప మనోదైశ్వర్యాన్ని బట్టి దేవుడు మనం ఆయన కృపను సంపాదించుకుంటాం. అడుగుతాం దేవుడి సభ్యులు జీవిస్తారని పోవాలని. అంటే ఆయన మీరు సహాయం అడగండి. దేవుడి సభ్యులు అడుగుతాం. నేను సామాన్యుడు కాదు, నేను గొప్పవాడిగా చేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. నేను తగ్గించుకో, దేవుడు నేను గొప్పవాడిగా చేయడానికి ఆశపడుతున్నాడు. మనం తగ్గించుకున్నావా? అంపులు తగ్గింపు జీవితం మనం కలిగి ఉన్నామా? ఒక్కటే మనస్సు, ఒక్కటే ఆత్మ, ఒక్కటే దేవుడు. ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో మనం నిలిచిన వారంగా ఉంటాం. దిశగా అడిగిన దేవుడు సన్నిధికి పౌలు ఎలాగా ధర్మశాస్త్రంలో ప్రవీణత కలిగిన వాడై, భక్తి నిష్ఠ నియమం కలిగిన వాడైనప్పటికీ కూడా ధర్మశాస్త్రం చేయలేదని దేవుడు చేశాడని క్రీస్తు యేసు ప్రభువు శ్వాస నుంచి గొప్పవాడయ్యాడు. ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. వివిధ దేవస్థానంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధమైన ప్రభావ అనేక విషయం కాలం నుంచి దేవ వాక్యం అంటున్నాం. ఇంకా ప్రభా 35 సంవత్సరాలు ప్రభా కొనేటికి దగ్గరలోనే ఉన్నాడు. కానీ దేవతలు ప్రభా నీళ్లు కదిలించే సమయంలో అందులోనికి దిగలేని వాడిగా ఉన్నాడు. ఆ నిరీక్షణ బట్టి దేవా ప్రభా మన దగ్గరికి నేను వచ్చి ప్రభా స్వస్థ పడకూరుచున్నావా అని అడిగినప్పుడు నన్ను చెప్పేవారు లేదు. బరుపెట్టుకొని లేచి నడవమని చెప్పారు. ఎంత గొప్ప కార్యం జరిగింది, ఎంత గొప్ప కార్యం జరిగింది. దేవుని శ్వాసంతో నిరీక్షణతో నీ వైపు మేము చూడగలిగినట్లయితే
ఆ శిక్షణ మేము పోగొట్టుకుంటాము. ప్రభా ఏదో ప్రార్థన వస్తున్నాం పోతున్నాం, కానీ మా జీవితంలో ఆయన వచ్చిపోయే వారంగానే ఉన్నాము. కానీ ప్రభా ఇంకా మాలో పరివర్తన, మార్పు జీవితము, క్రీస్తు యొక్క రూపము, ఆ వెలుగును మేము మనుషుల యొక్క ప్రకాశింపచేయని వారంగా ఉంటున్నాము. దీనికి కృప చూపించండి. ఈ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. తీసుకొచ్చిన మా పిల్లలందరూ మాటలందరూ హృదయాల్లో ఫలింపచేసి మీ మాటలంతా మీరే పొందమని ప్రవేశనామని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.